బీటెక్ రవి పైన మారెడ్డి కుటుంబం పైన మాట్లాడే అర్హత పులివెందుల వైసీపీ నేతలకు లేదని అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. కుటుంబ గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అమర్నాథ్ యాదవ్, లింగాల విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు. నిన్న కొంతమంది లింగాల మండల నాయకులు మిడిమిడి జ్ఞానం, అలాగే రాజకీయం మీద పూర్తి అవగాహన, పులివెందుల మీద అలాగే రాజకీయాల మీద అవగాహన లేని వాళ్ళు కొంతమంది మాట్లాడారు. దాన్ని కొద్ది ముందు రోజు ఆ పైన మా బీటెక్ రవి గారు సొంత నిధుల మీద మాట్లాడుతూ అంటే సొంత నిధులతో మేము చేస్తామనే మాటపై మేము కూడా కొంత గూడూరు దగ్గర 15 లక్షల రూపాయలు సొంత నిధులు ఇవ్వడానికి కూడా తల ప్రాణం తోకకొచ్చిందంటే మీ మాదిరి దౌర్జన్యాలు, మీ మాదిరి అక్రమ సంబంధాలు మా దగ్గర డబ్బులు లేవు అయినప్పటికీ కూడా మేము ఈ 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాని తల ప్రాణం తోకకొచ్చిందని చెప్పినాను. దాన్ని మీరు వక్రీకరించి ఏదో అన్నదమ్ముల మధ్య వీళ్ళకు రావాల్సిన వాటాలు ఇవ్వకుండా ఈయన ఏదో కాజేసినట్టుగా, ఈయననే ఏదో మధ్య గ్యాప్ వచ్చినట్టు వాళ్ళ అన్నదమ్ముల మధ్య అని మాట్లాడినారు. మీ మిడిమిడి జ్ఞానానికి నేను ముందు తెలియజేసేది ఏంటంటే, బీటెక్ రవి గారు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబంలో శ్రీరామచంద్రుడు అంటే ఎవరంటే బీటెక్ రవి గారు. ఆనాడు రామునికి లక్ష్మణుడు ఒకడే ఉన్నాడు, యువతి 2 ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఏ రోజైనా సరే మీరు చెప్పినా సరే లేకపోతే మమ్మల్ని చెప్పమన్నా సరే ఒకే వేదికపై మారెడ్డి కుటుంబ వృక్షాన్నంతా ఒక వేదికపై తీసుకొచ్చి ఏ సంఘటన మీదైనా, ఏ రాజకీయం మీదైనా, ఏ అభివృద్ధి మీదైనా మాట్లాడేటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఈరోజు నేను అడుగుతున్నా ఈ వేదిక నుంచి, నిన్న మాట్లాడిన వాళ్ళైనా కావచ్చు, అంతకుముందు పెద్ద లీడర్లు కావచ్చు, లేకపోతే వైఎస్ కుటుంబీకులకు కూడా నేను ఒక ప్రశ్నిస్తాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, విజయమ్మ కావచ్చు, లేకపోతే అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంకా మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఒక వేదిక మీదకి వచ్చి ఏ కార్యక్రమంలో అయినా మీరు వచ్చి మాట్లాడుతున్నారు అంటే మీరు ఎప్పుడు చర్చలకు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతులకు, జయంతులకు, రాజారెడ్డి గారు మీ కుటుంబం సంబంధించిన ఒకే చోట ఏ రోజైనా కనపడినారా? మీరు సిగ్గు ఉండాల. వైఎస్ కుటుంబ సభ్యులకు, జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఉండాలి. ఎందుకు ఈ మాట అంటానంటే, ఈ ప్రపంచంలో ఎక్కడైనా కానీ అన్నదమ్ముల మధ్య అయినా, అన్న చెల్లెల మధ్య అయినా, తల్లి కొడుకుల మధ్య అయినా, నాన్న కొడుకుల మధ్య అయినా సర్వసాధారణంగా గొడవలు జరుగుతాయి. అలాంటిది వైఎస్ షర్మిల గారికి మీకు కుటుంబ సలహాలు, కుటుంబం సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. దానికి మీరు కూర్చోబెట్టుకొని మాట్లాడి సర్ది చెప్పుకొని కుటుంబాన్ని వీధికి పడకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత, పెద్దరికము వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకుండా పోయేదే కాకుండా సొంత పార్టీలో రోడ్ల మీద చిల్లర ఎదవల రాజకీయాలు చేసే చిల్లర నా కొడుకులు, చిల్లర ముండలతో తన సొంత బ్లడ్, నీ రక్తాన్ని పంచుకొని పుట్టిన నీ చెల్లెల్ని మాట్లాడుతుంటే మాకే రోమాలు నిక్కవలుచుకుంటానే. మేమైతే జగన్మోహన్ రెడ్డి ప్లేస్లు కూడా నేను ఉన్నింటే ఈ పార్టీకే మాట్లాడిన నాలుకలు, మాట్లాడిన మెడ మీద తలకాయలు తీసేసి వద్దు నేను జైలు పోయడానికి కూడా సిద్ధంగా ఉండిండు. సిగ్గు ఉండాల. వైఎస్ కుటుంబంలో రాజశేఖర రెడ్డి తర్వాత అభివృద్ధి కాకపోవచ్చు, కుటుంబ వ్యవహారాన్ని నడిపించే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంది. కింద కూర్చొని రాజశేఖర సార్ కూతుర్ని, అలాంటి తర్వాత కింద వివేకానంద రెడ్డి బాబా కూతుర్ని, వాళ్ళ కుటుంబాన్ని నాశనంగా చేసి మాట్లాడుతూ ఉంటే తలలు దించుకొని విక్రించి మాట్లాడడం ఏంది? కరెక్ట్ అయిన పద్ధతి కాదు. శ్రీరెడ్డి నిన్న మాట్లాడుతుంది, వ్యభిచారి గృహాల్లో ఉండేటువంటి స్త్రీలు ఏ విధంగా మాట్లాడతారో అలాంటి తరహాలు ఒక షర్మిల గారిని మాట్లాడుతూ ఉంటే వైఎస్ కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించిన అభిమానులు ఏమైపోయినారు? వివేకానంద రెడ్డి గారిని అభిమానించిన అభిమానులు ఏమైపోయినారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చచ్చిపోయినాడని నేను అడుగుతున్నా. మీ కుటుంబంలో కలహాలు, మీ కుటుంబంలో వ్యవహారాలు సక్రమంగా లేకపోయి